విశాఖలో అదితి తల్లిదండ్రులు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, అదితి పేరెంట్స్ చంద్రబాబును కలిసినట్లుగా తెలుస్తోంది. ఏమని కోరారు? సీఎం ఏమని వాగ్దానం చేశారు? మిస్టరీగా మారిపోయిన చిన్నారి అతిథి మిస్సింగ్ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం చంద్రబాబును కలిశారు. విశాఖ పర్యటనలో చంద్రబాబుతో పూర్తిగా సమాచారాన్ని ఆయన ఇచ్చారు. 5 రోజులుగా ఆ పాప మిస్ అయినట్టు చెప్తున్న గురువారం సాయంత్రం నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్, సెర్చ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఇతర సహాయ కార్యక్రమాలకి తనకు ప్రభుత్వం ఎట్లాంటి సహకారం అందిస్తుందో పూర్తిగా చంద్రబాబుతో 15 నిమిషాల పాటు అధికారి తండ్రి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు, మా వరకు ప్రభుత్వం నుంచి చేయాల్సింది టాప్ ప్రయారిటీస్ అన్వేషణకి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేశాం. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మాకు చెప్తే ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ ఎవరైతే అధికారి చెందుతున్నారో ఆయన కొన్ని అనుమానాలను చంద్రబాబు గారు లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. దీంతో పక్కనే ఉన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్కు స్పష్టమైన సూచనలను చంద్రబాబు చేశారు. టాప్ ప్రయారిటీగా పెట్టుకుని కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఆ అమ్మాయి డ్రైనేజ్ లో కొట్టుకుపోయిన ఒక కోణం అయితే మిగిలిన కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని కూడా సూచన చేసినట్టుగా మనకి తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు నోటీస్ లో మాత్రం ఈ ఇష్యూ ఉంది, ఇది టాప్ ప్రయారిటీగా తీసుకొని దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయమని మాత్రం ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.